బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 15లోగా కొత్త మెమోలు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి, చెప్పండి, ఇంటర్ బోర్డు నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? పవన్, ఇంటర్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సమీక్ష సమావేశంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 3,28,000 మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. ఫీజు లేదు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ నిర్ణయంతో అనేటువంటి అభిప్రాయానికి ఇంటర్ బోర్డు నిన్న ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి బోర్డు సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. మరి ఫీజు లేనప్పుడు ప్రతి విద్యార్థికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటప్పుడు మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 3,28,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారెవరు కూడా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్ బోర్డు స్వయంగా ఆ ఫెయిల్ అయిన విద్యార్థులందరిది రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసి 15వ తేదీలోగా ఆ మెమోలను ఏదైతే రీవెరిఫికేషన్ తర్వాత తీసుకున్న మెమోలను విద్యార్థుల ఇళ్లకు పంపిస్తామంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో అంటే కాస్త ఊరట, ఎందుకంటే ఈ రోజు నగరం పరిధిలోనే దాదాపు 8 సెంటర్లను ఏర్పాటు చేశారు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను ఇవ్వడానికి. అయితే ఇలా ఈ నిర్ణయంతో ఆ కౌంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ పెరిగిపోయింది. ఎందుకంటే ఫీజు లేదు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతి విద్యార్థి ఫీజు లేకపోవడంతో ప్రతి విద్యార్థి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ వస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో వస్తే దానికి మరొక అనవసరమైనటువంటి పని. ఇప్పుడు స్వచ్ఛందంగా మనమే 5-6 రోజులు లేదా లేకపోతే 10 రోజులైనా పర్వాలేదు, బోర్డే స్వయంగా ప్రతి విద్యార్థిది వెరిఫికేషన్ చేసి అంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటువంటి రెండింటి వివరాలను కూడా విద్యార్థికి పంపాలనేటువంటి నిర్ణయానికి బోర్డు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటన చేసి ఎవరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ప్రకటించింది. పవన్, సారథి, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరికీ రీవెరిఫికేషన్ చేస్తారు, ఓకే, కానీ చాలా మందికి కొన్ని తక్కువ మార్కులు వచ్చాయి, అంటే పాస్ పర్సెంటేజ్ తక్కువగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలని చూస్తూ ఉంటారు వెరిఫికేషన్ కి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు యథావిధిగా నిన్న తీసుకున్న నిర్ణయంలో కూడా కేవలం ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే ఫీజు లేదని నిర్ణయం తీసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులే ఆత్మహత్య చేసుకున్నారనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి అలాంటి విద్యార్థుల విషయంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పాస్ అయిన విద్యార్థులు కానీ తక్కువ మార్కులు వచ్చినట్టు వారు కానీ యథావిధిగా వాళ్ళకి ఎటువంటి మినహాయింపులు కాబట్టి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. కేవలం ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో ఈరోజు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో మళ్ళీ ప్రతి సెంటర్ వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటాయి, అక్కడ సిస్టమ్ మొరాయించడం, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇవన్నీ అవసరం లేదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రం యథావిధిగా అప్లై చేసుకోవాల్సిందే. వాటిని పాత ప్రొసీజర్ ప్రకారం ఆ దరఖాస్తులను పరిశీలించి వాటిని వివరాలను అన్ని కూడా మళ్ళీ విద్యార్థులకు పంపిస్తారు. రైట్, థ్యాంక్ యూ సారథి. మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియాతో